హాయ్ హలో బాగున్నారా? ఈరోజు నేను మిర్చి బజ్జీలు చేస్తున్నాను అనమాట. చాలా టేస్టీగా వెరైటీగా చేద్దాం అనుకుంటున్నాను. వెరైటీ అంటే వెరైటీ ఏం లేదండి, ఎప్పుడు చేసే విధంగా కాకుండా ఎప్పుడు నేను చింతపండు గుజ్జు అయితే పెట్టను. ఈసారి అట్లా పెట్టి చేశాను కాబట్టి నేను వెరైటీ అంటున్నాను అనమాట. మా ఇంట్లో వాళ్ళకి వెరైటీ అనమాట. ఫస్ట్ అయితే మిర్చీలు కడిగేసాను. ఆ తర్వాత ఇవి గ్రీన్ కలర్ మిర్చి అనమాట, చాలా కారంగా ఉంటాయి. అందువల్ల నేను ఇలా చింతపండు చేద్దాం అనుకుంటున్నా. చింతపండు గుజ్జు కొంచెం వాము పౌడర్ చేసి వేసాను, కొద్దిగా శనగపిండి ఉప్పు వేసి మంచిగా గుజ్జులాగా బాగా మిక్స్ చేసేసాను అనమాట. ఆ తర్వాత నేను ఈ మిర్చీలకి తొడిమెలన్నీ తీసేసాను. నాకు తొడిమెలు ఉంటే ఇష్టం అంటే అవి వేస్ట్గా ఎందుకు నూనెలో వేగడం అని చెప్పి తీసేస్తాను అనమాట. తొడిమెలన్నీ తీసేసి మంచిగా కత్తితోటి వన్ సైడ్ ఇలా మంచిగా కట్ చేసేసాను. ఇప్పుడు నేనేం చేశానంటే ఘాట్లు లాగా పెట్టేశాను. ఆ ఘాట్లలో ఈ చింతపండు గుజ్జు అనేది ఫిల్ చేసేస్తున్నాను. కొంచెం ఒక పావు చెంచా చిన్నది టీ స్పూన్, అది ఆ స్పూన్ తోటి కొంచెము ఎంత పడితే అంత వేస్తున్నాను. వీటికి కొంచెం కారం ఉంటాయి. ఇవి డార్క్ గ్రీన్, లైట్ గ్రీన్ అయితే కొంచెం ఎక్కువ అంటే లావుగా ఉంటాయి, కానీ అవి కారం అనిపించదు. కానీ డార్క్ గ్రీన్ చాలా కారం ఉంటాయి. ఇది వరకు బాగా వచ్చేవి ఇవి, ఇప్పుడు మళ్ళీ ఇట్లా కనిపిస్తున్నాయి కదా, సరే కారం ఉంటే కష్టం అని చెప్పి ఇట్లా వేస్తున్నాను. మిర్చి ఎలా ఉన్నా మనకు తినాలనే అనిపిస్తుంది కదా, కొంచెం ఘాటుగా ఉంటే బాగుంటుందని ఈ మధ్య అంతా నేను అలాగే వేసేదాన్ని. కొంచెం కారంగా తింటున్నారు కదా, ఎందుకు ఇట్లా చేద్దాము, ఇలా ఒక్కసారి టేస్ట్ అని చెప్పి ఇలా చేశాను. చాలా టేస్టీగా చాలా మంచిగా కుదిరాయి. చూసారా, వీటిల్లో చింతపండు గుజ్జు వాము అనేది మంచిగా ఫిల్ చేసేస్తున్నాను. ఆ తర్వాత నేను పిండిలో కూడా కొంచెం వాము, ఉప్పు, సోడా ఉప్పు వేసి మంచిగా మిక్స్ చేసేస్తాను అన్నమాట. 12 కాయల దాకా, అంటే హాఫ్ కేజీకి 15 అలా వచ్చాయి. 2 కాయలు అయితే పాడైపోయాయి, 2 3. మిగతావన్నీ నేను ఇలాగా మధ్యలో ఘాటు పెట్టి దీంట్లో ఫిల్ చేసేస్తాను అన్నమాట. 20 ఏళ్ల క్రితం ఇలాగే ప్రిపరేషన్ చేసుకునే వాళ్ళం. మిర్చి బజ్జీలు అంటే చాలా కష్టంగా ఇంత చేయాలా అనిపించేది. ఈ మధ్యలో అంతా ఈజీగానే చేసుకుంటూ వచ్చామంటే కారం ఉన్నా కూడా తినేస్తాం, కారంగా తింటేనే కదా మిర్చి ఘాట్ అనేది అని చెప్పి ఇప్పుడు మళ్ళీ ఒకసారి అలా ట్రై చేద్దామని చెప్పి ఇలా వేసాను. కొంచెం మనం టైం కేటాయిస్తే చాలా టేస్టీగా, మనం బయట ఎక్కడైనా టూర్స్ అలా వెళ్ళినప్పుడు టెంపుల్స్ దగ్గర అలా ఉంటే తీసుకొని తింటాం కదా, ఎక్కడైనా కొనుక్కొని, అంత టేస్ట్ వస్తుందన్నమాట. అన్నిటికీ ఇలా ఫిల్ చేసేసాను. ఆ తర్వాత నేను ఆనియన్స్ కూడా సన్నగా తరిగి పెట్టాను అన్నమాట. ఎంతమందికి మిర్చి బజ్జీలు అంటే ఇష్టము, ఎంతమందికి అయినా ఎవరికి ఇష్టం ఉండదనుకోండి మిర్చి బజ్జీలు అంటే. పిల్లలందరికీ అరటికాయ బజ్జీ కానీ ఆలూ బజ్జీ కానీ అట్లాంటివి అయితే ఇష్టమే ఉండవు. మిర్చి బజ్జీ అంటే కంపల్సరీ ఇష్టం ఉంటుంది కదా. ఇప్పుడు ఏ ఫంక్షన్లో అయినా మిర్చి బజ్జీ తప్పకుండా ఉంటుంది. ఒక ఐటము కట్ మిర్చి అని అట్లా నాకైతే చాలా ఇష్టము. ఇలా అన్నీ ఫిల్ చేసేసుకున్నాము. ఆ తర్వాత మనం పిండి అనేది ప్రిపరేషన్ చేసేసుకుందాం. పిండిలో కొంచెం వాము, ఆ తర్వాత ఉప్పు, కొంచెం సోడా ఉప్పు, ఒక 2-3 స్పూన్స్ బియ్యం పిండి అనేది వేశాను. అంతకుమించి దీంట్లో ఇంకా ఏమి వేసినా బాగుండదన్నమాట. అంటే కొంతమంది అల్లం పచ్చిమిర్చి వేస్తారు, అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి దంచి కూడా కలుపుతారు. అవన్నీ అంత టేస్ట్ అనిపించదు. మిర్చి అంటే మిర్చి ఘాటు మాత్రమే ఉండాలన్నమాట. మంచిగా మిక్స్ చేసేసుకుందాం. మనం దీంట్లో సోడా ఉప్పు
వాము ఉప్పు మాత్రం వేసామన్నమాట. నార్మల్గా అయితే మనం అరటికాయ బజ్జీలు, ఆలు బజ్జీలు అయితే సోడా ఉప్పు, జీలకర్ర అట్లాంటివన్నీ వేసుకోవచ్చు, ధనియాల పొడి ఇట్లా. దీంట్లో ఏమీ వేయలేదు నేను, ఓన్లీ సోడా ఉప్పు, వాము. దాంట్లో కూడా చింతపండు గుజ్జు, వాము అట్లా ఫిల్ చేసిన దాంట్లో మంచిగా మిక్స్ చేసేసుకున్నాను. మరీ పలచగా ఉండకూడదు, మరీ థిక్గా ఉండకూడదు, ఇడ్లీ పిండిలా ఉండాలన్నమాట. దోశ పిండి అంటే మళ్ళీ పలచగా ఉంటుంది కొంచెం, అందుకని ఇడ్లీ పిండిలా ఉండాలి. ఇప్పుడు మనం ఉల్లిపాయలు తరిగేసుకుంటున్నాం. ఎందుకంటే లాస్ట్లో ఒకరు పిండి మిగిలింది అనుకోండి, ఉల్లిపాయ బజ్జీలాగా వేసేయచ్చని. ఈరోజు అరటికాయ, ఆలు అవేం లేవు ఇంట్లో. లాస్ట్లో ఈ మిర్చి కనిపించాయి అన్నమాట, అందుకే ఈరోజు ఇవి చేస్తున్నాను డిన్నర్కి. ఈ ఉల్లిపాయలు ఏం చేశానంటే కొంచెం లాస్ట్లో ఉల్లిపాయ బజ్జీలాగా వేసేయచ్చు అని చెప్పి ఉల్లిపాయలు కొంచెం, అంటే ఈ 3-4 మాత్రమే ఉన్నట్టున్నాయి ఉల్లిపాయలు, అందుకనేసి అవి అలా చేసేస్తున్నాను. సండే రోజు అలా వెళ్ళి కూరలన్నీ తెచ్చుకోవచ్చు ఒక్కసారిగా అని చెప్పి మొత్తం ఉల్లిపాయలతో సహా అయిపోయాయి అన్నమాట. కొన్ని మిర్చిలోకి నంచుకోవడానికి మటుకు సన్నగా తరిగాను, మిగతావి కొంచెం ఇలా తరిగేసుకున్నాను అనమాట. మరీ సన్నగా కాకుండా మనం బజ్జీలలో అంటే పకోడీకి లాగా కాదు, అంత పిండి ఉండదు, కొంచెమే ఉంటుంది. దాంతో అలా లూజ్గా అలా వేసేస్తే చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. అది అంటే మనం మిర్చీలు ఘాటు తిన్న తర్వాత కారంగా కానీ అనిపిస్తే ఈ బజ్జీలు, ఉల్లిపాయ బజ్జీ కానీ తిన్నామంటే తీగా బాగుంటుంది. అందుకనేసి ఒక గుప్పెడు వేసేసాను. ఇప్పుడు నేను స్టవ్ దగ్గరకు వచ్చేసాను. బాగా నూనె కాలుతోంది. ఆ నూనె ఒక చిన్న గరిటెడు ఎత్తి పిండిలో వేసి మంచిగా మిక్స్ చేసాను అనమాట. పకోడీల్లో కానీ మిక్స్ చేసామంటే కరకరలాడుతూ వస్తాయి పకోడీలు, క్రిస్పీగా. అదే బజ్జీల్లో వేసామనుకోండి ఒక పఫీ లాగా అనిపిస్తుంది. ఎందుకంటే బజ్జీల పిండి లూజ్గా ఉంటుంది కాబట్టి దీంట్లో మనం ఆయిల్, వేడివేడి ఆయిల్ అనేది వేసి మంచిగా మిక్స్ చేసామనుకోండి, కేక్లో వస్తుంది కదా పఫీగా, చుక్కలు చిల్లులుగా అలాగా అనిపిస్తుంది అనమాట మిర్చి వేగిన తర్వాత. అందుకని అలా చూసారా, మిర్చి తీసుకున్నాను, దీంట్లో డిప్ చేసి ఇలా మనం సైడ్ నుంచి ఇలా అని అలా వేస్తేనే బాగుంటుంది. ఒక సైడ్ మిర్చి అనేది కనిపించాలి. ఇలా గిన్నెకి రాసినందువల్ల ఒక సైడ్ అనేది పిండి సరిగా అంటదన్నమాట. అప్పుడు మనకు ఆ సైడ్ మంచిగా మిర్చి వేగుతుంది, వేగినట్టు కనిపించాలి. మిర్చి అలా సైడ్నే కనిపిస్తేనే బాగుంటుందన్నమాట. చూసారా, అలా నైస్గా తీసుకొని అలా సైడ్ నుంచి మెల్లగా వదలాలి నూనెలోకి. లేకపోతే పైనుంచి వేసామనుకోండి టప్ అని మన ఫేస్ మీదే పడుతుంది. చాలా కేర్ఫుల్గా చేసుకోవాలి. ఏదైనా 2-3 సార్లు కొంచెం అలా చూడండి, మిర్చి అలా వేగాలన్నమాట. అప్పుడే టేస్టీగా ఉంటుంది. మనం 2-3 టైమ్స్ ఇలా చేసుకున్నాం అనుకోండి మనకే అలవాటు అవుతుంది, ఇంట్లో చేసుకోవాలి అని అనిపిస్తుంది. ఇంట్లో అయితే 2 తినేవి 4 తింటాం. బయట చూసారా, మనం బయటకు వెళ్ళినప్పుడు దోశ, పూరి లాంటివి ఒక్క దోశ తింటేనే ఎక్కువ అనిపిస్తుంది. అదే మనం ఇంట్లో 2-3 అయినా తింటాం కదా. చట్నీ చేసుకొని దోశలు వేసుకొని తిన్నప్పుడు 3 దోశలైనా మనం తినగలం. కానీ అదే హోటల్కి వెళ్ళినప్పుడు ఒక్క దోశ మాత్రమే తింటాం. ఎందుకంటే హెవీగా ఉంటుంది, ఎందుకో తెలీదు. మనం అస్సలు తినలేమన్నమాట బయట ఫుడ్. వాళ్ళు కొంచెం బటరు నాకైతే అంత ఇష్టం ఉండదన్నమాట. డాల్డాలు అవి ఇవి కలుపుతారేమో అని అనుమానం ఉంటుంది ఎక్కువ. చూసారా, ఇంట్లో ఈజీగా చేసేసుకున్నాం మిర్చి అనేది. ఇంకొకసారి రెండోసారి వేస్తున్నాను. అయిపోయింది. నేను హాల్లోకి వచ్చాను, మిర్చిని రెడీ అయిపోయాయి కదా. ఇప్పుడు
ఇలా కట్ చేసి దాంట్లో నేను ఈ ఉల్లిపాయలు అనేది వేస్తున్నాను. ఉల్లిపాయలు నిమ్మకాయ అలాంటిది ఏం పిండలేదు. ఒక చిటిక సాల్ట్ వేసి మంచిగా ప్రెస్ చేసేసాను. ఆ తర్వాత దీంట్లో ఫిల్ చేసేస్తున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి. బాయ్ అండి. మిర్చి అనేది ఇంట్లోనే ఈజీగా ఎలా చేసుకోవాలో చూసారు కదా. ఇంత ప్రాసెస్ వద్దు అనుకుంటే చింతపండు గుజ్జు పెట్టకుండానే చేసేసుకోవచ్చు. ఎప్పుడు అయితే నేను అలాగే చేస్తాను. ఇది కొంచెం డిఫరెంట్గా ఉండాలని ఇట్లా చేస్తాను అనమాట. ఓకే అండి, బాయ్ అండి. చాలా వీడియోస్ ఉన్నాయి చూడండి. మీకు నచ్చిన వీడియోకి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.